మర్చిపోయిన పెళ్లి. పూర్వకాలమందు మార్వాడ దేశంలో పుంగల అనే పట్టణానికి పింగళుడనే రాజు ఉండేవాడు. ఆ దేశంలోనే మరొక పట్నం ఉన్నది. ఆ పట్నానికి రాజు సామంత సింహుడు. సామంత సింహునికి ఉమాదేవి అనే చక్కదనాల కూతురున్నది. పింగళుని శక్తి సామర్థ్యాలు విని ఉన్న సామంత సింహుడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని పింగళుడికి కబురు పంపాడు. అయితే అంతకుముందే ఉమాదేవిని గుజరాత్ దేశంలో ఉండే పాటాన్ రాజు అయిన జునాగఢ రాజుకు ఇయ్యాలని ఒకప్పుడు నిశ్చయమైంది. కానీ రాణి మటుకు తన కూతురును గుజరాతీ దేశంలో ఇవ్వడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అందుచేత ఏమనుకున్నా సరే అనుకోని రాణి తన భర్తతో గుజరాతీ దేశంలో నా బిడ్డను నేనిచ్చేదే లేదు అని నిష్కర్షగా చెప్పింది. చెప్పినంత మాత్రాన లాభమే ఉంది. ఒకసారి వాగ్దానం జరిగిందాయే, తప్పుకోవటం అంత తేలిక కాదు కదా. అయితే ఆమె తెలివిమంతురాలు కావటం చేత ఒక చక్కటి ఉపాయం పన్నింది. పాటాన్ రాజు ప్రయాణం చేసి రావటంలో ఇక్కడికి సమయానికి చేరుకోవటానికి వీలు కానట్టుగా సుముహూర్తం పెట్టించింది. ఆమె పెట్టించినటువంటి ఆ సుముహూర్త సమయానికి అక్కడ పింగళుడు ఒక్కడే ఉన్నాడు. ఆ అదుల్లో వారి ఇష్ట ప్రకారం ఉమను ఆ రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఉమాదేవికి పెళ్ళైన కొద్ది కాలానికే మారువాణి అనే ఒక కూతురు పుట్టింది. ఆమెను మారు అని ముద్దుగా పిలిచేవారు. ఆ పిల్ల యోనర్థం వయసులో ఉండగా, అంటే చిన్నపిల్లగా ఉండగా ఆ దేశాన గొప్ప కరువు పుట్టింది. కాటకానికి భయపడి పింగళుడు తన భార్యా బిడ్డలతోనూ ప్రజలతోనూ దేశం విడిచి పుష్కర తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థానికి నలవీరగడం పాలించే నలుడు అనే రాజు యాత్ర చేసుకుంటూ తన రాణితోనూ 3 ఏండ్ల వయసున్న కొడుకుతోనూ అక్కడికి వచ్చాడు. ఆ పిల్లవాని ముద్దు పేరు డోల. అక్కడ నలుడికి పింగళుడికి స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఎంత గాఢమైందంటే యోనార్థం వయసు గల మారువును 3 ఏళ్ల డోలుడికిచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత నలుడు తన రాణితోనూ కొడుకుతోనూ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం బాగానే ఉంది. కానీ చిత్రం ఏమిటంటే ఎక్కడో దూరదేశాన తన రాజ్యం కాని రాజ్యంలో ఈ సంఘటన జరగటం చేత కొంతకాలానికి ఈ మాటనే మర్చిపోయాడు ఆ రాజు. డోలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తనకు పెళ్ళైన సంగతి వానికి తెలియనే తెలియదు. తర్వాత వానికి మాలవదేశ రాజకుమార్తె అయిన మాలవాణి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. డోలుడికి గుర్రాలంటే చాలా ఇష్టం. జాతి అయిన గుర్రాలను ఎందరెందరో దేశ దేశాల నుంచి డోలుని వద్దకు తీసుకువచ్చేవారు. అలానే ఒకప్పుడు గుర్రాలను అమ్మేవాడొకడు మాలవ దేశం నుండి వచ్చి డోలునికి కొన్ని మేలు జాతి అశ్వాలను చూపించి విక్రయించాడు. ఆ అశ్వవర్తకుడే మరికొంతకాలానికి పొంగలపట్నం పోయి పింగళునితో తమ రాజుగారి కూతుర్ను ఫలానా డోలునికిచ్చి పెళ్లి చేశారనే వార్త చెప్పాడు. ఈ సంగతి వెంటనే రాజపుత్రి మారుకి తెలిసింది. బాల్యమందే తల్లిదండ్రులు ఆమెకు డోలునితో పెళ్ళైన సంగతి చెప్పటం చేత ఆమె పెద్ద అవుతున్న కొద్దీ డోలుడే తనకు మగడని నమ్ముకొని వాని మీదనే మనసు పెట్టుకొని ఉన్నది. ఇప్పుడు గుర్రపు వర్తకుడు వచ్చి ఈ సంగతి చెప్పగానే ఆమె దుఃఖంలో మునిగిపోయింది. అక్కడ నలవీరుడు రాజ్యంలో సంగతి సందర్భాలు ఎలా ఉన్నాయంటే, డోలుని తల్లి ఒకనాడు నోరు జారి చిన్నతనంలో మారుని ఇచ్చి పెళ్లి చేసిన సంగతి కొడుకు ఎదుటి చెప్పింది. ఆ మాట విని మాలవాణి సవతి మీద కోపం తెచ్చుకున్నది. పొంగల రాజ్యం నుంచి మారు దూతల్ని పంపించింది. మారు పంపిన సందేశం డోలునికి చేరకుండా చేసింది మాలవాణి. తన దూతలు తిరిగి రాలేదేమో అని నిరాశ చెంది పింగళుడు ఆశ్చర్యం పొందాడు. మారు మాత్రం అంతటితో ఊరుకోలేదు. కొంతమంది భట్రాజుల ద్వారా డోలునికి మళ్ళీ తన సందేశం పంపించింది. వారు నలవీరగడం వెళ్ళి డోలునితో మాట్లాడారు. నిజ నిజాలు ఎప్పుడైతే వెల్లడైనాయో తక్షణమే పొంగలకు పోవటానికని డోలుడు వేగిరపడి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళవద్దు అని మాలవాణి భర్తను బతిమిలాడుకుంది. డోలుడు వినలేదు. అప్పుడు మాలవాణి డోలుడు ఎక్కి వెళ్లే ఒంటెతో రహస్యంగా, ఒంటె కుంటిగా ఉన్నట్లు నటించే, నా మీద కనికరించే అన్నది. కానీ ఆమె కోరిక ఫలించలేదు. చివరకు మళ్ళీ భర్త వద్దకు వచ్చి, పోని నేను మేలుకొని ఉన్నప్పుడు పోనని మాట ఇవ్వండి అని దీనాలాపాలాడింది మాలవాణి. డోలుడు ఈ మాట ఒప్పుకున్నాడు. భర్త వెళ్ళిపోతాడేమోనన్న భయంతో అప్పటి నుంచి మాలవాణి నిద్రపోవటం మానివేసింది. కానీ నిద్ర లేకుండా ఎన్నాలను ఉండగలదు. ఒకనాడు ఆమెకు నిద్రాదేవి ఆవహించింది. ఈ సమయం చూచి డోలుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి
మాలావాణి లేచింది. డోలుడు వెళ్ళిన సంగతి తెలుసుకొని ఎంతగానో దుఃఖించింది. తర్వాత ఒక చిలుక చేత తన మగనుని తిరిగి రమ్మని కబురు పంపింది. చిలుక పోయి డోలునితో చెప్పేసరికి డోలుడు ఉగ్రుడై, పొయ్యి ఇన్ని కట్టెలు పోగు చేసి మంట పెట్టి మాలవాణిని అందులో పడి చావమను అన్నాడు. కాగా డోలుడు పుంగలపట్నం చేరుతూ ఉండే సమయాన చంకలో కడవ పెట్టుకొని నీళ్లకు వెళ్తూ ఉన్న మారు అతని కట్టబడింది. మాటల సందర్భంలో వారు ఒకరినొకరు గుర్తుంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. వీరిని చూచి మారు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మారు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఎవరి కోసమైతే నేనింత కాలం నుంచి కనిపెట్టుకుని ఉన్నానో ఆ నా దైవం నేటికి ప్రత్యక్షమయ్యారు. ఇల్లు నవ్వుతున్నది, స్తంభాలు నాట్యం చేస్తున్నవి, మంచాల ఆనందంతో గిర్రున తిరుగుతున్నాయి అన్నది. కొన్నాళ్ళు ఈ విధంగా సంతోషంగా గడిచిన తర్వాత మారును వెంటబెట్టుకొని డోలుడు తన దేశానికి బయలుదేరాడు. పిన్నవాడైన డోలుడు మంచి యుక్తిపరుడు, సమయం తెలిసి మసులుకోగలడు. తన రాజ్యం చేరుకున్నాక తల్లిని తండ్రిని సమాధానపరిచి భార్య అయిన మాలవాన్ని బుజ్జగించి అందరినీ సంతోషపెట్టాడు. అప్పటి నుంచి మారును మాలవాణిని డోలుడు సమానంగా చూచుకుంటూ వారితో అచ్చికబుచ్చికలాడుతూ ఉంటూ ఉన్నాడు. మాలవాణి మారువులు కూడా స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.